హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంపెనీ సగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా తిరుపతికి రీచ్ అయినాం కదా. నేను ఇవాళ మాత్రం పైకి ఎక్కుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే కార్లో స్టార్ట్ అయినాం అలిపిరి వరకు. సో ఎంత చెక్ పోస్ట్ దగ్గర చూడండి, ఎన్ని వెహికల్స్ ఆగున్నాయో. రష్ మాత్రం ఫుల్గా ఉందన్నమాట, వీకెండ్స్ కాబట్టి. ఇంకా అట్లాగే కూర్చుంటే రష్ ఎక్కువ అవుతుందని మేము లగేజ్ తీసుకొని చెక్కింగ్ కాడికి నడుస్తున్నాం అనమాట. అందులో వేసి సో చెక్ అయిపోయినాయి, బ్యాగ్లను బయట పెట్టేసుకొని నించున్నాము. బయట నుంచి పబ్లిక్ చూడండి ఎంత ఉన్నారో. సో అట్లా నిలబడి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. సో ఇక్కడికి రాగానే ఒక విధమైన మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. ఆ కొండలు చూడగానే ఎక్కుతున్నామన్న ఫీలింగ్ కంటే సో ఆయాసం అది ఏమనిపించదు. ఇక్కడ చూడగానే ఒక ఫీల్ ఉంటుంది అనమాట, మనం నడుస్తాం కదా అని చెప్పేసి. ఇంకా డ్రైవర్ వచ్చేసి లగేజ్ అంతా అందులో పెట్టేసినాం. తను పైకి వెళ్ళిపోయాడు. ఇంకా మేమేమో రిటర్న్ నడుస్తున్నాం అనమాట. కొంచెం మళ్ళీ వెనక్కి రావాలి. సో అక్కడ ఇదంతా చూడండి మొక్కలన్నీ. ఇదేమో నమూనా ఆలయం అని ఉంటుంది. సో ఇక్కడ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. టర్నింగ్ నుండి పక్కకి రావాలన్నమాట. సో అక్కడ చూడండి గరుత్మంతుడు కనపడుతున్నాడు కదా. సో ఇక్కడ నుంచి వెహికల్స్, కొందరు వెహికల్స్లలో పోతే రోడ్ మార్గాన, కొందరు అలిపిరి అట్లా అనమాట. సో గరుత్మంతుడి ఉన్నది మనకి టర్నింగ్ పాయింట్ అనమాట. సో అట్లా యూటర్న్ తీసుకొని క్రాస్ అవుతున్నాం. ఇంకా టెంకాయ తీసుకున్నాం. స్టార్టింగ్లో కొట్టాలి కదా, అక్కడ కొట్టేసి స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మాత్రం బుచ్చగాళ్ళు మళ్ళీ తయారైపోయారు. అసలు కొండ మీద అసలు బుచ్చగాళ్ళే ఉండరు. ఇక్కడ మాత్రం, ఇక్కడ కూడా అంతకుముందు ఉండకపోయేది. సో లైన్గా కూర్చున్నారనమాట. ఇక టెంకాయలు చూడండి కొట్టినాయన్ని, అన్ని టెంకాయలు ప్యాకింగ్ అయిపోతున్నాయి. తిరుపతి మొత్తం సరిపోతాయేమో హోటల్స్ చట్నీలకు, అంత రష్ ఉన్నారనమాట. ఇంకా టెంకాయ కొట్టేసి దండం పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మజ్జిగ తాగినామన్నమాట. సో అందరికీ మేము మిల్క్ అనుకొని లైన్ కట్టినాం, కాదు బటర్ మిల్క్ పోస్తున్నారనమాట. ఒక గ్లాస్ తాగేసినాం, మళ్ళీ ఒక గ్లాస్ అడిగి తాగినాం అనమాట. ఇంకా ఇక్కడికి కొంచెం ముందుకు రాగానే సో మనకు ఇక్కడ యాగశాల కనపడుద్ది అనమాట. చక్కగా చెప్తున్నారు, అయ్యగారుల విశేషాలు చెప్పుకుంటాను యాగం చేస్తున్నారు. దీనికి కూడా హోమ్ టికెట్స్ ఉంటాయి అన్నమాట, తీసుకోవచ్చు. నేను వాయిస్ ఇస్తూ ఉంటే మా వెనకాల జీబ్ల సౌండ్ వస్తుంది. సో మెల్లగా కొంచెం అదే ఉంచుదాం అనుకున్నాగా డిస్టర్బెన్స్ బాగా వస్తుంది, అందుకే వాయిస్ ఇస్తున్నాం. నడుస్తూ ఉన్నాం అనమాట. స్టార్టింగ్ కృష్ణయ్య ఉన్నాడు. కృష్ణయ్యని తీద్దామంటే వద్దమ్మ తీయకూడదు అన్నారు. సరే అని చెప్పేసి ఇలా తీస్తున్నాను. 300 రూపీస్ ఇస్తే గోగ్రాసం పెట్టినిస్తున్నారు. ఇంకా ఇక్కడ దీపారాధన చేసి చూడండి, చక్కగా వెంకటేశ్వర స్వామిని పెట్టేసి చాలా బాగుంది కదా. పువ్వులతో అలంకరించి నామాల్ని ఇంకా అందరూ అట్లా అలంకరించేసి పిండి దీపాలు అవి పెట్టేసుకొని నడక స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అలిపిరి రోడ్కి వెళ్తున్నాం అనమాట. సో నాదేమో 8వ సారి, మా వాళ్ళదేమో 7వ సారి అనమాట. ఇంకా స్టార్టింగ్ ఫస్ట్ మండపానికి వచ్చేసినాం. స్టార్టింగ్ది అక్కడక్కడ తీస్తారనమాట, ఫుల్గా తీయను. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువనే ఉంటుంది, కొంచెం బోర్ కొట్టదు, బాగానే అనిపిస్తుంది. చూడండి కొంచెం. ఇంకా స్టార్ట్ చేసినాము. ఇంకా కొంచెం ఇట్లా స్టార్టింగ్లో కొంచెం ఉంటాయి చిన్న చిన్న హైట్. 19 కాడ చూడండి. ఇక్కడికి వచ్చినామా 50 అయితే ఇంకా. సో మళ్ళీ స్టార్ట్ చేసేసినాం. ఇక్కడ ముందుకి మేము మా టీటు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఆంజనేయ స్వామిని మొక్కుతున్నారు, మొక్కేసినాం. ఇంకా మళ్ళీ నడక స్టార్ట్ చేసినాం అనమాట. సో మళ్ళీ మధ్యదారులు ఏమైందంటే మా టీటు, డాలి, రాజు ముగ్గురు టిఫిన్ కోసము ఆగిండనమాట. మాకేమవుతుందంటే ఏమన్నా తింటే ఆయాసం వస్తుంది. అందుకోసం మరి సోని మేమిద్దరం ఏం చేసినామంటే, వద్దు మమ్మ మనం నడుద్దాం పదా అని చెప్పేసింది. మేము అట్లాగే నడక స్టార్ట్ చేసినాము. సో ఇక్కడ ఆంజనేయ స్వామి. సో ఇంకా ఎక్కలేదన్నమాట. ఇక్కడ నుంచే
దండం పెట్టేసుకున్నాం. సో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇంకా కాకపోతే చూపిస్తున్నాను నేను ఆ స్టోరీ చెప్పడం ఎందుకని ఇంకోసారి చూడవచ్చు. ఇంకా ఇక్కడికి వచ్చేసినాం చక్కగా. ఇది మన గాలిగోపురం టర్నింగ్ పాయింట్ అనమాట. గాలిగోపురం అంటే పేరేమో కానీ ఇక్కడ రాగానే చల్లటి గాలి వేస్తుంది అనమాట. మనం సగం వచ్చేసినాం కదా అనే ఫీల్ కూడా వస్తుంది అనమాట. గాలిగోపురం వెళ్ళాలన్నట్టు ఫాస్ట్గా నడుస్తారనమాట. గాలిగోపురం వచ్చేసినాం, ఇక్కడ నిలబడ్డాం. మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు రాలేదు ఇంకా కూర్చున్నాము. అప్పటి వరకు ఏం తినలేదు కదా, కొంచెం కూర్చొని ఇంకా టిఫిన్ చేసినాం అనమాట. నూడిల్స్ తీసుకున్నాం మేము, సోని నేను. ఇంకా వాళ్ళేమో టీ తాగిండ్రు. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఉక్కపోతతో ఆయాసపడి అదైపోయినాం. ఇక్కడ రాగానే కుండపోత వర్షం అనమాట. ఇంకా రాళ్ళు కూడా కనపడదు, ఐస్ పీస్లు కూడా పడుతున్నాయి. ఇంకా చేతిలో పట్టుకోమాట ఇటుకు చూపిస్తాడు ఒకటి ఎతుకులాడు. మరి దగ్గరికి వెళ్ళి తీద్దామంటే బాగా వస్తుంది గాలితో వర్షం, అందుకని ఇది తీయలేదు. ఇక్కడ ఒక 1.5 అవర్ అయింది మాకు కూర్చునేసరికి. ఇంకా వర్షానికి అట్లా కుంకుమ అవి పసుపులు బొట్లు పెడతారు కదా మెట్లకి, అదంతా కారిపోతుంది అనమాట మొత్తం ఇట్లా. నేను కొంచెం వర్షం తగ్గినాక తీసిన అనమాట. నడిచిన మేము వర్షం ఫుల్గా పడ్డప్పుడేమో అక్కడ కూర్చున్నాము గాలిగోపురం దగ్గర. కొంచెం తగ్గినాక చేసినాము. ఇక్కడ మాత్రం జింకలు చక్కగా ఉన్నాయన్నమాట దూరం నుండి. సో చూడండి అక్కడ 2 ఉన్నాయి. కొంచెం ముందుకే ఉండేది అప్పుడు తిండి పెట్టడానికి అట్లా. ఇప్పుడు కొంచెం పైకి వచ్చేసాయి. సో పక్కకి రోడ్డు ఉంటుంది, ఇక్కడ ఉన్నాయి. మేము ఇంకా వాటికి ఏం ఆహారం పెట్టద్దు, జింకలకి అవి పెడుతున్నారు కదా, అందుకోసం మనం ఏం పెట్టలేదు. అట్లా ఉండేసి వచ్చేసినాం. మొత్తానికైతే ఆంజనేయ స్వామి అంజనాద్రి దగ్గరికి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ మాకు కంపల్సరీ ఒక ఫోటో దిగడం అలవాటు అనమాట. మెట్ల దారి నుంచి మేము అలిపిరి నుంచి ఎక్కిన దగ్గర నుంచి ఇక్కడ నిలబడి ఒక ఫోటో తీసుకుంటాము. మొబైల్లో ఎన్ని తీసినా కానీ ఒకటి తీసుకోవడం అలవాటు అనమాట. చక్కగా శనివారం రోజు ఎక్కినాం చక్కగా. సో లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నాం. ఇక వీళ్ళేమో ఇక్కడ కూర్చున్నారు, డాలి రాజు టీను తప్పిపోయిన వాళ్ళలాగా. చల్లగా ఉందిలే, కాకపోతే వర్షం పడేసరికి. సోనేమో వాటర్ ఫిల్ చేయించుకొస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ ఇక్కడ తీసుకురావద్దనమాట, గాజు బాటిళ్ళల్లో ఇస్తారు. 60 రూపీస్కి ఇస్తారనమాట. తర్వాత మనం బాటిల్ ఎక్కడైనా రిటర్న్ ఇస్తే 30 రూపీస్కి మళ్ళీ బాటిల్ ఫిల్ చేసి ఇస్తారు. ఫస్ట్ అయితే మనము 60 రూపాయలు పెట్టి తీసుకోవాలి. ఇంకా వెనక నుంచి ఇట్లా ఆంజనేయ స్వామి ఉన్నారు, వీళ్ళంతా గొడుగులు పెట్టుకున్నారు, అంతా ఫోటోగ్రాఫర్స్ అనమాట, ఫొటోస్ చేయడానికి. చాలామంది తీపించుకుంటారు, ఫ్రేమ్ కట్టేసి మరీ ఇస్తారు. మేము కూడా తీపించేసుకున్నాం. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట. కర్పూరాలు వెలిగిస్తున్నారు చూడండి. ఒకరేమో ఇట్లా కర్పూరం పెడితే ఇంకొకరు వెలిగిస్తారనమాట. అట్లా అనుకొని, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. సో అట్లా అనుకొని పెడతా ఉంటారు అనమాట. సో మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇంకా ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా కొంచెం ఆగమమ్మ సోని కొంచెం వెనకాలంటే ఆగమమ్మ అంటే సరే అని చెప్పేసి ఆగినాం అనమాట. ముందు కూర్చోవచ్చు అని చెప్పేసి. ఇంకా మళ్ళీ అక్కడ మా డాలి వాళ్ళ జైన్ అయింది కదా, కొంచెం నెమ్మదిగా ఆమెకు పిక్క పట్టేసింది అనమాట. దానికోసం లేట్ అయింది. ఇక్కడ ఉడత చూడండి ఎట్లా ఉంటాయి. ఇక్కడ కొండ మీద చాలా పెద్దగా ఉంటాయి అనమాట. కలర్ కూడా భలే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయిపోయింది. ఇక్కడేమో మన కాళీయమర్తుని శ్రీకృష్ణుడు ఉంటాడు అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం లోపలికి వెళ్ళనిస్తలేరు, అందుకోసమని ఇక్కడ నుంచే తీసినాను అనమాట, తీయొద్దని చెప్పేసి. అది చూడండి అట్లా ఉంటాడు. ఒకప్పుడు ఒక 8 years బ్యాక్ చక్కగా లోపలికి వెళ్ళి మేము ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. అక్కడే పులిహోర తిన్నాం. ఇక్కడ మనకి దేవస్థానం వాళ్ళు కూడా పెట్టేదన్నమాట పులిహోర అయినా అదేంటి అది రసం సాంబార్ రైస్ అన్న పెట్టేది. ఇంకా ఇక్కడ అయిపోయి ముందుకు వచ్చేసినాం. ఇక్కడ మనము నీలాద్రి దగ్గర ఇక్కడ ఒక బ్రిడ్జ్ వేసిండనమాట, రోడ్ క్రాస్ చేయకుండా. రోడ్ క్రాస్ చేసినప్పుడు ఇట్లా టర్నింగ్ కదా, బాగా స్పీడ్కి వస్తాయని చెప్పేసి బ్రిడ్జ్ చేసిండ్రు. మేము అంతకుముందు ఇయర్ వచ్చినప్పుడు లేదు, ఇది మధ్యలో సేవకు వచ్చినప్పుడేమో బస్సులో వెళ్ళిపోయినాం కానీ. సో అంతకుముందు 24లో వాకింగే. సో కింద నుంచి అట్లా రూటు. ఇక్కడ మాత్రం రోడ్డు మీద నడవాలి, 2 kilometers కదా, కొంచెం అదిగా ఉంటుంది. ఇక్కడ కూడా తడవకుండా చక్కగా షెడ్ వేసిండు ఇట్లా.
పక్క నుండి నడవచ్చు అనమాట. అట్లా వర్షం పడేసరికి ఆ కొండలన్నీ చక్కగా ఇట్లా ఉన్నాయి. కిందనేమో ఇట్లా కార్పెంట్ వేసిండ్రు మన ఇంటి కాళ్ళు కాలకుండా. సో ఇక్కడ కూడా ఒక దేవుడు ఉంటాడు కదా, వెళ్ళి మొక్కుదాం అనుకున్నాం కానీ మొక్కలేదు. ఇంకా వెహికల్స్ వస్తున్నాయి. ఇదేమో మోకాల పర్వతం, మోకాల మీద ఎక్కుతున్నారు. ఇంకా అది కూడా అయిపోయింది. ఇంకా సో వచ్చేసినాం. ఇంకా మన నడకదారి కంప్లీట్ అయిపోయింది. అలిపిరి చూడండి ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ టెంకాయ కొట్టేసి దండం పెట్టి వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ ఒక టెంకాయ, ఇక్కడ ఒక టెంకాయ. కాకపోతే మేము మామూలుగా దండం పెట్టేసుకున్నాం, టెంకాయ కొట్టలేదు. సో అయిపోయింది. ఇంకా వీళ్ళమ్మ కూర్చున్నారు వరుసగా వెహికల్ కోసము. ఇంకా కూర్చుంటే ఇక పద వెళ్దాం మనం అని చెప్పేసి మళ్ళీ అనుకొని ఇక్కడ ఎందుకు, సో అక్కడ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము వెళ్ళేసరికి పాపం కార్ అబ్బాయి డ్రైవర్ రూమ్ తీసుకున్నాడు. మాకు నిలబడి టోకెన్ తీసుకొని రూమ్ తీసుకొని పెట్టేసిండు. సో ఇట్లా నడుస్తూ ఉన్నాం అనమాట. చక్కగా సంధ్యా సమయం అవుతుంది, 5:30 అట్లా. సో వాతావరణం మాత్రం చాలా బాగుంది. వెనకాల వీడు ముందు నడుస్తున్నాడు నాతో, మళ్ళీ వెనకాల వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. సో ఇక్కడ నుంచి వెళ్ళాక మనకి ఇక్కడ ఇట్లా లోపలికి వెళ్తే మనకి ఇంట్లో నుంచి లగేజ్ కౌంటర్ వస్తుంది అనమాట. సో ఇక్కడేమో గీతోపదేశం కృష్ణుడిది ఉంటుంది కదా. సో పార్క్ అనమాట. కార్ కోసం వెయిట్ చేస్తున్నాము ఈ టర్నింగ్ మీద నిలబడి. సో కార్ వచ్చేసింది, వెళ్తున్నాం రూమ్ దగ్గరికి. మన కన్నయ్య చూడండి నైట్లో ఎంత బాగున్నాడో. సో చక్కగా వెలిగిపోతున్నాడు కదా. కార్లో ఉండి తీసినాం, దగ్గర నుంచి అయితే చాలా బాగుండు. అక్కడేమో వెంకటేశ్వర స్వామి దగ్గర అందరు ఫొటోస్ దిగుతారు కదా. సో వెళ్తున్నాం రూమ్ దగ్గరికి. లైట్లో వెళ్తున్నాం, వెలిగిపోతుంది అనుకో మన తిరుమల. సో పబ్లిక్ మాత్రం ఫుల్గా ఉన్నారు. తెల్లవారు ఇంకా మా టీటీకి గుండు కొట్టించినాం. సో ఇదండి విషయం. నెక్స్ట్ వీడియోలో మిగతా వస్తుంది. మా దర్శనాలు అయ్యి ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ జ్యోతి కంజుల సగరా.